దేవుని కృప, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మేము కోలుకోవడానికి మా కొరకు ప్రార్థించినటువంటి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఆర్థికంగా అనేక మంది సహకరించారు, ప్రార్థించారు. వారందరికీ మరి మా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సుధాకర్ అన్న వచ్చి మరి కొద్ది నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకుంటారు. తర్వాత మోషే అన్నయ్య, అందరూ ఒకసారి ముందుకు వస్తే బాగుంటుంది. మోషే అన్నయ్య, రాజన్న, ప్రేమ్చంద్, నేను 5 కారులో ఉన్నాం. ఒకటే కారులో దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ పాట పాడతాము, అంతలోకి వాళ్ళు వస్తారు. యాత్రికుని పదధ్వనుల్లో నుండి వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకీ మనుజలోకం. పిపాసువునైనే మరి వివేకినై. అయ్యగారి పాట ఇది, మన అయ్యగారు రాసిన అవసర అయ్యగారి పాట. వెదకితి నిజ దైవమును గాంచగా, వెదకితి నిజ దైవమును గాంచగా. పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. యుగములలో జగముల రేడా, యుగముల జగముల నిర్మాణకుడా. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసనకర్తవు నీవే. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసనకర్తవు నీవే. విశ్వపు శాసనకర్తవు నీవే. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో నెందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము.
స్తోత్రము, నీకే స్తోత్రము. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. హల్లెలూయా. ఇంకా ముగ్గురు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఏప్రిల్ 3వ తారీఖున మరి మన ప్రభు కుమార్, ఇదిగో ఈ అబ్బాయి నాకు మంచి స్నేహితుడు, అందరికీ కావలసినటువంటి వాడు. ఓఫీర్ మినిస్ట్రీస్లో చక్కని అయ్యగారికి సహకారిగా ఉంటూ మరి ఆ అబ్బాయితో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి మరి చాలా విషయాలు చెప్పొచ్చు అని సమయకాలాతీతం వలన ఇంకా వాళ్ళు కూడా చెప్పే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి 2-3 హైదరాబాదులో ఇల్లు కొనటం అంటే సామాన్యమైన విషయం కాదు. 2-3 ఇళ్ళు కొని వాటిని మళ్ళీ అమ్ముకుని ఆ డబ్బును సేవ కొరకు ఉపయోగిస్తూ ఆ పరంపరలో మరొక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిని దేవుని మందిరంగా పైన వేసుకుని దాని ప్రతిష్టకు మమ్మల్ని ఆహ్వానించాడు. ఆ రోజు మేము చాలా సంతోషించాం. చాలా ఎవరికైనా కానీ నా స్నేహితుడు హైదరాబాదులో ఒక మందిరం కట్టుకున్నాడంటే నాకు చాలా సంతోషం వేసింది. బయలుదేరి మేము నా కారులోనే వెళ్తూ ఉన్నాం. 5గురు, నేను, మధుసూదన్ రావు, మరి రాజు, మోషే, ప్రేమ్చంద్ అనేది తమ్ముడు. అయితే వెళ్ళేటప్పుడు మంచిగా చక్కగా సంతోషంగా వెళ్ళాము. చక్కగా అది మహిమకరంగా, దేవునికి మహిమకరంగా మందిరాన్ని చూసి చాలా మేము ఆనందించి మళ్ళా స్తుతించుకుంటూ తిరిగి వస్తున్నటువంటి సమయంలో రాత్రి 7:45 నల్గొండ దగ్గర మరి ఒక ట్రాక్టర్ వాడు
యూటర్న్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళి 8 కిలోమీటర్లు ఎంతో దూరం వెళ్ళి తిరిగి రావాలట ఆ ట్రాక్టర్ వాడు. అందుకని ఆ హైవేకి అటుపక్క గ్రామం ఇటుపక్క గ్రామం, ఆ గ్రామం వాళ్ళు తిరిగి రావాల్సి వస్తుందని ప్రతిసారి అక్కడ ఒక మధ్యలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ డివైడర్ని తీసేసుకుని అటు ఇటు రాకపోకలు జరుపుకుంటూ ఉన్నారు. ఆ ట్రాక్టర్ వాడు దాంట్లో గుండా వెళ్ళిపోదామనే ఉద్దేశంతో రాంగ్ రూట్లోకి వచ్చాడు. డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రేమ్చంద్కి ఆ ట్రాక్టర్ కనిపించలేదు, బ్రేకులు వేయలేదు, అమాంతంగా వెళ్ళి అది ఉద్దేశం. నేను డ్రైవర్ పక్కన కూర్చున్నాను. నాకు ఆ ట్రాక్టర్ మాకు కనపడింది కానీ బాబుకి కనపడలేదు. మరి ఒక చీకట్లాగా కమ్మి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా యాక్సిడెంట్ అయితే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ కారును చూసి ఆ కారులో నుండి ప్రాణాలతో ఉన్నారా అనే ప్రశ్న చూసిన ప్రతి వారికి కలగక మానలేదు. విపరీతమైనటువంటి ఒక ప్రక్కన రక్తం పోతూ ఉంది. నాకైతే తల ఈ పక్కనంతా డ్యామేజ్ అయిపోయింది, ఈ పక్కంతా తలలో నుండి రక్తం వస్తుంది. నాకైతే లోపల ధైర్యంగానే ఉన్నది, కానీ వీళ్ళు అనుకుంటున్నారు కదా మాటలు, వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇతను డౌట్ అని నేనని అనుకుంటున్నారు. పాపం వీళ్ళ బాధలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి రక్తం లేదు కాబట్టి లోపల బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాళ్ళు ఫ్రాక్చర్ అయిన సంగతి ఎవరికి తెలియదు. ఇక నన్ను మాత్రం అంబులెన్స్లో తీసుకుని వెళుతున్నప్పుడు ఎక్కడి నుండి వచ్చిందో బాబు, అన్నయ్య సుధాకర్ అన్నయ్య అని నేను అంటుంటే నాకు గుండె గవేలమంటుంది. అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా మా గ్రామ బాబు అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లలు వచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకు చనిపోతానేమో అనేటువంటి వీళ్ళు అనుకునే మాటలను బట్టి అనుకున్నాను నేను. విపరీతంగా రక్తం పోతుంది కాబట్టి. కానీ దేవునితో నేను అంటున్నాను, దర్శనంలోకి ఎందుకు బతకాలో నాకు ఇప్పుడు అర్థమైంది నాయన. ఓఫీర్ మినిస్ట్రీస్లోకి తీసుకొచ్చావు. అంతకుముందు నా బ్రతుకుకు అర్థమేంటో నాకు తెలియదు. చాలా పని ఉన్నది, చేయాల్సినటువంటి పని ఇప్పుడే ప్రారంభమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. పనిని ముగించకుండానే నువ్వు నన్ను తీసుకుంటావా? న్యాయపీఠం ముందు నేను పని చేయని వాడిలాగా చేతులు ముడుచుకుని తల ఉంచుకుని నేను నిలబడాల్సి వస్తుంది కదా అని నేనే ఆలోచనలు నాలో వస్తూ ఉన్నాయి. ఇంకా తర్వాత నేను స్పృహ కోల్పోయాను. ఉదయం దాకా నాకు స్పృహ లేదు. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఇలా సాక్ష్యం చెప్తాను అని నేనైతే అనుకోము, మనం ఎవరు అనుకోము. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను నా సాక్ష్యాన్ని ముగిస్తూ. దేవుడు నన్ను ఎందుకు బ్రతికిచ్చాడు, మమ్మల్ని ఎందుకు బ్రతికిచ్చాడంటే నేను ఒకటే చెప్తున్నాను, దేవుని యొక్క పని ఈ తరంలో ఎవరి ద్వారా జరుగుతుందో దేవుడు అందులోకి తీసుకొచ్చి పెట్టాడు. భూలోకంలో చాలామంది దేవుని సేవకులుగా తెర మీద కనపడుతున్నారు, కానీ మనకైతే అసలు దేవుని పని ఎవరి ద్వారా జరుగుతుందో అర్థమైంది. ఈ పనిలో నాకు పాలి ఉండాలని నాకు ఆశ కలిగింది. ఈ పని కొంత నా ద్వారా చేయాలనేటువంటి ఆశ, జరగాలనేటువంటి ఆశ నాకు కలిగింది. కాబట్టి సంతృప్తి లేదు, చేశాననేటువంటి సాక్ష్యం నాకు లేదు.
చేస్తున్నాను అనేటువంటి ఒక భ్రమ అయితే ఉందలే కానీ సంతృప్తి లేదు. ఈ పని చేసినా కొంత అనిపించినా ఏదో తూతు మంత్రంగా అనిపించినా కానీ సంతృప్తి లేదు. ఎందుకు లేదంటే పౌలు భక్తుడికి తన మరి పత్రికలో చెప్తాడు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. తిమోతికి రాసినటువంటి మనందరికీ తెలుసు. మంచి పోరాటం పోరాడింది. మా సంతృప్తితో అన్నటువంటి మాట అది. ఆయన పని ముగించాను, నా పరుగు కడముట్టించాను. అట్లాంటి మాట, అట్లాంటి మనస్సాక్షి నాకు ఇంకా రాలేదు. కనుకనే దేవుడు నన్ను బ్రతికించాడు అనేటువంటి అనేటి నిర్ధారణ నా హృదయంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు? నాకు ఇది ఫస్ట్ యాక్సిడెంట్ కాదు. ఇది నా ఫస్ట్ యాక్సిడెంటు ఇంకొక ఎపిసోడ్ ఉంది. అది నా ఉద్యోగం రాకముందు, ఇంకా నేను రక్షణ పొందకముందు, నేను సైకిల్ మీద వెళుతూ ఇప్పుడు కూడా అదే సమయం 4వ సంవత్సరం తారీఖు రాత్రి 7:48. అది కూడా ట్రాక్టరే. ఆ ట్రాక్టర్ వచ్చి గుద్దింది. నా స్నేహితుడు మోటార్ సైకిల్ నడిపేవాడు చనిపోయాడు అక్కడే వితిన్ మినిట్స్లో. తిరిగింది. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుందన్న సంగతి నాకు అర్థమైపోయి ఈ చెయ్యిని ఇలా అడ్డం పెట్టుకున్నా, తలకు తగలకుండా. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, లేకపోతే తల లేచిపోవలసింది. నాది చెయ్యి విరిగింది కాబట్టి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. నన్ను బ్రతికించింది ఎందుకు అంటే తన పని నిమిత్తం నన్ను బ్రతికించాడు అనేటువంటి మనస్సాక్షి నాకుంది. దేవుడు బ్రతికించాడు నన్ను. సాక్ష్యంతో నా యొక్క దేవుణ్ణి స్తుతిస్తూ తదుపరి మరి నాతోటి ఉన్నటువంటి బిడ్డలకు నేను సమయాన్ని ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఇంత ఘనంగా మరి అయ్యగారు ఇక్కడ రావడానికి ఎంతో సంతోషిస్తున్నాను నేను. ఆయన ఓకే అని ఇక్కడికి వస్తుంటే నాకు చాలా సంతోషం. దేవుడు తీసుకొచ్చాడు, అంతకంటే మించిన ఆనందం లేదు. అయితే చిన్న సాక్ష్యం చెబుతాను. దేవుడు అద్భుతంగా, మరి బాగా అలిసిపోయాం మేము. వెళ్ళేటప్పుడు నిద్ర లేదు కదా. అక్కడ రెస్ట్ తీసుకుందామంటే ఏమీ లేదు మాకు. మళ్ళీ కారు ఎక్కితే నిద్రపోవచ్చు అని ఎక్కామన్నమాట. కారు ఎక్కితే నిద్రపోవచ్చు అని నిద్రపోయాం. కానీ వచ్చేటప్పుడు మనశ్శాంతి లేదు. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాం. ఎందుకో మరి దుష్టుడు అప్పుడే అర్థమైంది. అయితే దేవుడు నాకు చెప్పకుండా ఏది చేయడు. నెల రోజుల క్రితమే సాతాను అన్నాడు అనమాట. అయ్యగారు నా పక్కనే ఉన్నాడు. అయ్యగారిని ఏమంటలేదు కానీ యెజబెలుని చూపించాడు దేవుడు. అదంటుంది. యెజబెల్ అంటే అర్థం ఏంటంటే మొత్తం జారిపోయిన బుగ్గలు, బైబిల్లో ఉంటుంది కదా, శృంగారించుకుని ఉంటుంది. నీ అంత చూస్తారా, నిన్ను వదిలిపెట్టేది లేదంటుంది. ఇప్పుడు గద్దించి ప్రార్థన చేస్తుంటే మెల్లిగా వెళ్ళిపోయిందనమాట. అంటే ప్రతిదీ నేను ఏది చేసినా నాకు ముందు ఏదన్నా నష్టం జరిగేట నీ అంత చూస్తా. అయ్యగారిని వంటలా పక్కనే మాత్రం నిన్ను ఎంత చూస్తానంటున్నాను. దేవుడు నిజంగా బ్రతికి ఉన్నామంటే దేవుని మహాకృప. వాస్తవానికి బట్టలన్నీ తడిచిపోయినాయి, బ్లడ్ మొత్తం కారిపోయి అసలు బయట బట్టలన్నీ కట్ చేసి పారేసారు. ఈ పక్క గాలి పీల్చుకోవటానికి కూడా లేదు. గాలి పీలుస్తుంటే గుండె ఓపిక లేదు.
ఈ పక్కటి ఎముకలు ఇరిగిపోయి అనుకున్నాను నేను, కానీ ఎక్స్రే తీస్తే ఏమీ లేదు. చాలా అద్భుతం అన్నమాట. ఒక 20 రోజుల వరకు నేను గాలి పీల్చలేకపోయా. దేవుడు అసలు చచ్చిపోతానేమో, ఇక మళ్ళీ ఇంటికి వెళ్తానో వెళ్ళను అనుకున్నా నేను. దీన్ని బట్టి ఈ కాలంటే ఎట్లా కొట్ల మానిపోయింది, కానీ గుండె ఈ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. అంతకుముందే అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాం. నా కోసం, మా కుటుంబం కోసం చాలామంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటి నుంచో వారి ప్రార్థన ఒట్టికి పోదు. మా తమ్ముళ్ళ కోసం ప్రార్థన చేసే తల్లులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రార్థన, అయ్యగారి ప్రార్థన మమ్మల్ని కాపాడింది. అయితే దేవుణ్ణి అడిగా, ఎందుకు ప్రభు ఇట్లా చేసామని అడిగా. అన్నాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూపించాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. దేవుడు మాట్లాడబోతే మనకు ఆదరణ లేదు. అలాగే హాస్పిటల్లో ఎవరికి తెలియకుండా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయ్యగారు వాక్యం విన్నాం. అయ్యగారు వాక్యం వింటే చాలా ఆదరణ. బ్రతికి ఇంటికి వస్తామని తెలియదు, కానీ 20 రోజులు కాలు ఇరిగే ఉంది. వాళ్ళు ఎక్స్రే తీయమంటే తీయట్లా. ఇరిగిన అన్ని ఆ నొప్పి భరిస్తూనే ఉన్నా, కానీ దేవుడు మళ్ళీ హాస్పిటల్లో రాడ్ వేసిన తర్వాత అసలు నొప్పి అప్పుడు తగ్గిపోయింది. మా సంఘం తాతిరెడ్డిపాలెం కానీ ఇంకా అందరూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రార్థన చేశారు మా అందరి కోసం, త్వరగా సెట్ అవ్వాలని. మీ ప్రార్థన, అయ్యగారి ప్రార్థన మాకు ఎంతో, దేవుడు మమ్మల్ని సజీవులుగా ఉంచాడు. దేవుని పని చేయడానికి మాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవునికి ఆయన రుణం తీర్చుకోలేము మేము. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం మీరు మా కోసం ఇంకా ప్రార్థన చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఓకే. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవుడు ఎలా కాపాడాడు, చాలా అద్భుతంగా. ఈ యాక్సిడెంట్ల గురించి చాలా దేవుని బిడ్డల సహాయం. ప్రభకుమారు పెరుగారు సంఘస్థులు తాతిరెడ్డిపాలెం ఎన్నిగా ఎంతో రుణపడి ఉండాము. దేవుడు ఈ స్థితిని, ఆ స్థితి నుంచి లేపినందుకు దేవునికి వందనాలు. ఓపెరి గారు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ప్రార్థన బలం, ఆయన చేసిన శిష్యులు, దేవుని సేవకులు, వాళ్ళ బలము ఈ స్థితిలో నుంచి మమ్మల్ని నిలబెట్టాడు. దేవునికి వందనాలు. సంఘస్థులు ప్రార్థన వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గుంటూరు సంఘస్థులు కానీ చాలామంది మా గురించి ప్రార్థన చేశారు. వాళ్ళకి వందనాలు.
దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆశ కలిగి ఉన్నాము. దేవుడు సహాయం చేయలాగన కోరుచున్నాం. కుటుంబంతో సహా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాం. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించను కాక. దేవుని మహిమ కలుగును గాక. చిన్న మాట, మాకు యాక్సిడెంట్ అయిన ఏసయ్య అంట. మరి తమ్ముడు ప్రేమచంద్ వాళ్ళు బాగున్నారు కాబట్టి అంబులెన్స్ని పిలవగలిగారు. వాళ్ళకు కూడా తగిలితే మరి ఎవరు వచ్చేవారు ఎవరు తెలియదు. పిలిచారు, వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ అవుట్ రీచ్ తరపు కానీ లేకపోతే సేవకులు, ఓఫర్ మినిస్టర్లు ఉన్న సేవకులు అప్పటికప్పుడు వాళ్ళందరూ కలిసి 2 సేవకులందరూ మరి వారు సేవకుల సదస్సులో కూడబెట్టిన ధనమంతా వెంటనే ప్రభుకుమార్ పంపించి అక్కడే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. దేవుడు వారిని కూడా దీవించాలని మా ప్రార్థన. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా పట్ల దేవుడు చేసినటువంటి కార్యములు అతి భీకరములు. దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. మరి అలాంటి మహోపకారములు ప్రభువారు మా పక్షంగా, మా సహోదరుల పక్షంగా దేవుడు జరిగించాడు. వాస్తవానికి మేము, ఇది అతిశయోక్తి కాదు కానీ, మేము ఓఫీర్ మినిస్ట్రీస్ కాకపోతే మామూలుగా ఏదో ఒక సంఘం అయితే మాకు ఇంత ప్రేమ, ఇంత సహకారం మాకు అందేదా అనేది ప్రశ్నార్థకంగా మేము ఆలోచించుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే మేము యాక్సిడెంట్ అయిన స్పాట్ నుండి వెంటనే అయ్యగారికి వర్తమానం వెళ్ళింది. అక్కడి నుంచి ప్రభుకుమార్ అన్న, రమేష్ అన్న, ఇంకా శివయ్య, చాలామంది హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. 3 రోజులు మాతో పాటు నిద్రాహారాలు లేకుండా మాకు సర్వీస్ చేశారు. మరి సౌత్ కోస్టల్ ఆంధ్ర నుండి పాస్టర్ ఫెలోషిప్ నుండి మరి పాస్టర్ ఎం దయాసాగర్ గారు వెంటనే స్పందించి మరి సౌత్ కోస్టల్ ఆంధ్ర నిధి నుండి వెంటనే ధనాన్ని సమకూర్చి, తర్వాత అవుట్ రీచ్ బృందం నుండి, తర్వాత వివిధ శాఖలు, అందరూ సంఘాలు, మరి ఇండివిజువల్గా అనేక మంది సహకరించారు, ప్రార్థించారు. మీ యొక్క విలువైనటువంటి మరి మీ ప్రేమను మా పట్ల వ్యక్తపరిచారు. మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కానీ, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మరి పోషణ కొరకు మరి తాతిరెడ్డిపాలెం సంఘం కానీ, తాతిరెడ్డిపాలెం సంఘం చాలామంది చేశారు కాబట్టి మాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి తాతిరెడ్డిపాలెం సంఘం, వెనుగళ్ళ సంఘం ఎంతో సహకరించారు. మాకు ముఖ పరిచయం లేని వాళ్ళు కొంతమంది, చాలామంది సహకరించారు. వారందరి సహకారంతో, దైవజనుల యొక్క ఆశీర్వాదంతో, ప్రార్థనతో మరి మేము సజీవు లెక్కలో ఉండి ఈ రోజున ఇలాగ కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధించే భాగ్యము దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికే మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరిగా ప్రేమచంద్ కూడా ఒక మాట చెప్పేసి పర్లేదా? ప్రభునందు ప్రియులారా, ట్రైన్ కరెక్ట్ టైంకి 10 గంటలకల్లా గుంటూరుకు వచ్చేస్తుంది. మరొకప్పట్లాగా నేను కూడా ప్లాట్ఫామ్ మీద పరిగెత్తలేను కదా. కాబట్టి ఒకప్పుడు 25, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్నా సరే, దాదాపు 50 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పరిగెత్తా. ఇటీవల ఆరోగ్య పరిస్థితి మారింది. నేను
కొంచెం మర్యాదగా ఆ ప్లాట్ఫామ్ మీద ముందే పావుగంట ముందే పోయి ఉండాలి, లేకపోతే పరిగెత్తెక్కలేను. అందుచేత మీరు ఏమి అనుకోవద్దు, ఏమనుకోవద్దు అనేది కూడా కాదు. పోన్లే పాపం ముసలాడు కదా, పరిగెత్తలేడు, టైంలో వెళ్ళి ట్రైన్ పట్టుకోవాలి వెళ్ళాడని అనుకోండి. ఇప్పుడు ఇంకొక చేత ఈ మీటింగ్స్కి నన్ను పిలిచినటువంటి ప్రియ కుమారుడు మధుసూదన్కు దైవాశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా అమ్మగారు మరియమ్మ గారు, మరి వారు మరి మొదటి నుండి కూడా సేవకు గొప్ప సహకారి, ప్రార్థనా సహకారి. అమ్మగారి కుటుంబం అంతా కూడా సేవ కొరకు సహకారులు. మరి వారు మొత్తం 6 కుమారులు కదా. అయితే ఇప్పుడు 5. మరి అందరికీ కూడా వందనాలు. మోషే కుమార్ పాస్టరు, తర్వాత మనం మధుసూదన్ పాస్టర్ గారు, దేవుడు ఈ కుటుంబాన్ని ఇలాగ వాడుకుంటున్నారు. వారికి చాలా వందనాలు, దైవాశీస్సులు. మరి నన్ను మీరు ఇప్పుడు వదిలేయాలి. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. లేకపోతే ట్రైన్ మిస్ అయింది అనుకో, నెల్లూరు మళ్ళీ రేపు ఉదయం వాక్యం చెప్పాలి, చెప్పకుండా బాగుండదు. కాబట్టి చిన్న వాక్యం చెప్తా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ప్రేమించాను, క్రీస్తు ప్రభువేమో సంఘమును ప్రేమించాను. దేవుడేమో లోకాన్ని ప్రేమిస్తే క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించాలి. సంఘము క్రీస్తును ప్రేమించాలి. ఎఫెసీ పత్రిక 4:16 ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో వారందరూ కృప. యేసు ప్రభు యేసయ్య ఎవరెవరిని ప్రేమించాడో వాళ్ళందరినీ ప్రేమించాలి. క్రీస్తును ప్రేమించేవారు ప్రతి క్రైస్తవ విశ్వాసిని ప్రేమించాలి. అన్ని డినామినేషన్లను ప్రేమించాలి. సహవాసమందున్న సహోదర సహోదరులందరినీ ప్రేమించాలి. మొదటి దేవుడు ప్రేమ స్వరూపి ఎరుగడు. పడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడాలి? ద్వేషించడం సులభం, విమర్శించడం సులభం, నిందలు మోపడం సులభం, నేరాలు మోపడం సులభం. ప్రేమ చూపడం చాలా కష్టం. ఎందుకంటే ఆదాము పిల్లలం కాబట్టి. మీరు ఒకరినొకడు ప్రేమించాలన్నాడు. ప్రేమిస్తే ఏం చేస్తాము? ప్రేమ సమస్త దోషములు కప్పును, అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడన్నాడు. దేవుని ఎరుగని వాడు దేవుని గురించి ప్రసంగాలు చేస్తే లాభమే ఉంది. కాబట్టి మనం ప్రేమ కలిగిన వాళ్ళమే ప్రవర్తించి ప్రేమ గల దేవుణ్ణి లోకానికి పరిచయం చేస్తే ఈ లోకం కూడా దీవించబడి అనేకులు రక్షింపబడతారు. నేను కట్టినటువంటి 1400 సంఘాలు ఒక సంస్థగా కట్టలేదు, కుటుంబంగా కట్టాను. నేను సంస్థ కట్టలేదు, కుటుంబాన్ని కట్టాను. కుటుంబంగా కట్టబడినటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ని ఒక్కొక్కరిని గనక మీరు ఇంటర్వ్యూ చేస్తే
అయ్యగారు గొప్ప జ్ఞాని, మేధావి, ప్రసంగికుడు, గాయకుడు, గేయకర్త, స్వరకర్త అన్నీ ఉన్నాయి. ఉంటే కూడా 100కి 90 మంది మీకు ఏం చెప్తారంటే, మేము అయ్యగారి ప్రసంగాలు విని రాలేదు, ఆయన ప్రేమను చూసి ఆకర్షించబడ్డామని చెప్పేవాళ్ళే 100కి 90 మంది. కాబట్టి నేను ప్రేమ కలిగిన వాడని ప్రేమ చూపించి చెబుతున్నాను. గనక నన్ను వెంబడించడం అంటే నన్ను ఘనంగా పొగిడి మాట్లాడడమే కాదు, వెంబడించడం అంటే నాలాగా అందరినీ ప్రేమించండి, ప్రేమ చూపి సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు ప్రోత్సహించి అతి త్వరలో రానయున్న ప్రభు రాకడ కొరకు మనందరం సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినాక 5 నిమిషాలు మీరు ఎవ్వరు కళ్ళు తెరవద్దు. గట్టిగా కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ఉండాలి. ఈ లోపల నేను వెళ్ళిపోతాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధానములో ఈ గుంటూరు పట్టణములో తల్లి మరియమ్మ గారు, తండ్రి గారు వారి యొక్క గృహ ప్రాంగణంలో కట్టబడినటువంటి అద్భుతమైన ప్రార్థన మందిరం అగాప్య సంపూర్ణ సువార్త సహవాస మందిరంలో ఉదయకాలము నుండి ఇంతవరకు అద్భుత రీతిగా మేము నీ సన్నిధిలో సమయం గడపడానికి, నీ ముఖ దర్శనం చేయడానికి మీరు కృపనిచ్చారయ్యా, నీకు స్తోత్రం. చేసిన పరిచర్య నూరంతలుగా ఫలింపజేయండి. మధుసూదన్ బాబుని ఆశీర్వదించండి. అమ్మగారిని, తల్లి మరి అమ్మగారిని దీవించండి. తండ్రి గారిని ఆశీర్వదించండి. ఈ సంఘములు సంఖ్యలోనూ ఆత్మీయ అంతస్తులోనూ అభివృద్ధి పరచండి. బయలుదేరి వెళ్ళుచున్న మాతో మీరు తోడుగా ఉండండి. మధ్యలో ఒక గృహ దర్శనం చేసి మళ్ళీ సకాలములో ట్రైన్ అందుకోవడానికి సహాయం చేయమని, మళ్ళీ మేము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే వరకు నీ సన్నిధి మాకందరికీ తోడుంచమని, ఈ క్షణమందు పరలోకము నుండి నీ హస్తము చాపి ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఉంచి ప్రతి వ్యాధిని పారద్రోలి, ప్రతి బలహీనతను బంధించి పారద్రోలి, ప్రతి ఒక్కరిని అంతరంగం మందు, ఆత్మయందు, దేహమందు శక్తి సంపన్నులుగా చేసి వాడుకోమని యేసు అద్భుత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి నీవని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 కళ్ళు మూసుకోలేదేంటి అమ్మ? మీరు కళ్ళు మూసుకోలేదు. అందరికీ వందనాలు. అందరు అలాగే ఒక 2 నిమిషాలు ఉండాలి. కనీసం ఒక్క కన్నైనా మూసుకోండి. అమ్మ కోరిక ఎప్పటి నుంచో, అమ్మ ఘనంగా అయ్యగారిని సన్మానించాలని ఎప్పటి నుంచో ఆశ. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం కలుగాక. సమయం వచ్చిన దైవజన కొందనాలు. ఈ విధంగా ఎందుకు ప్రవక్తను సన్మానం చేసిందని మీరెవరో కూడా సందేహపడద్దు. ఈ మందిరం కట్టేటప్పుడు 2 రవిడీలు వచ్చి దడి పీకేశారు. వాళ్ళు దడి పీకేస్తే నేను అనుకున్నాను సరిగ్గా కట్టుకొప్పించుదానని అన్నారు అనుకున్నా. ఎందుకంటే ఓపరే గారు చెప్పిన వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి అందుకు అట్లా సరిగ్గా కట్టుకో అనుకున్నారు అని నాకు చెప్పినట్టుగా పీకేశారు. నేను ప్రలాపించి ఏడ్చి ఇక్కడ ఏడ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఏ నాటికైనా ఇక్కడ మందిరం కడితే ఎవరు రాస్తాను సెంటుతో కాళ్ళు కడుగుతాను అన్నా. ప్రవక్త కాళ్ళు సందనార తైలం కాదు, సరస్వతి తైలం కాదు, సందనార తైలం తీసుకొచ్చి ఆయన కాళ్ళు కడుగు అన్నాడు. అందుకని రాత్రిన మీరు ఎవరు అభ్యంతరపడద్దు.
గాడ్ బ్లెస్. వద్దమ్మా వద్దమ్మా, గాడ్ బ్లెస్. వద్దమ్మా వందనాలమ్మా బాబు. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, నీ కొందనాలు. నీ సహోదరుడు నాయన, నీ దేవుడు నాయన ప్రభువా, మా దేవా నీ కొందనాలు. మరి విజయ్ కుమార్ గారికి అయ్యా, నిన్ను దేవునిగా కొనియాడబడ్డ మేము ఎంతో ధన్యులము తండ్రి, నీ కొందనాలు. ఈరోజునైనా ఈ భూమి మీద మేము ఇలా ఉన్నామంటే మీరు ఇచ్చిన కృప నాయన, మీరు ఇచ్చిన ప్రేమ, మీరు చూపిన వాత్సల్యము తండ్రి, నీకు వందనాలు. నీ కుమారునికి 60 సంవత్సరాలు నైనా, మీరు నాయన ప్రభు షష్ఠి పూర్తి వరకు నాయన మీరు కాపాడిన దేవా నీకు వందనాలు నాయన. అయ్యా నీకు మహిమ నాయన. నీ కుమారుడు షష్ఠి పూర్తి మహోత్సవం జరుగుతుండగా అలాగే సహకరించిన నీ బిడ్డ కొరకు నీకు వందనాలు నాయన. మేము ఈ నాయన ఈ లోకంలో ఇంత ఉన్నతంగా నీ సేవలో పరిగెడుతున్నామంటే సహధర్మచారిని నాయన హస్తం ఎంతో ఉంది నాయన. నీ కుమార్తె మేరమ్మ గారిని కూడా మీరు దీవించండి తండ్రి, నీకు వందనాలు అయ్యా నాయన. ఇదిగో షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుతున్నా నీ కుమారుడు విజయ్ కుమార్ గారికి నైనా ఎంతల ఆశీర్వాదంతో మీరు నింపండి. ఇంకా రాబో కాలంలోనైనా, రాబో సంవత్సరాల్లో నీ సేవ ఉన్నతంగా ఎంతో గొప్పగా నాయన, నీ సేవలో నీ సహకారిగా నాయన, నీ సేవ కొరకు సహకారిగా వారు ముందుకు ఉండటకు మీరు సహాయము చేయమని అయ్యా ఈ కార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధుడు యేసునామమున బడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దండలు దండలు తీసుకురా. ఇద్దరు లేచి నిలబడినట్లయితే బైబిళ్ళు పక్కన పెట్టేసి బైబిల్ తీసుకోండి. పెద్దలు మరి మా సంఘ సభ్యులు యువాంజలం గారు, మా తల్లి మరియమ్మ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. సంఘ సభ్యులు అందరూ ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. రండి. దండలు 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 మార్చుకోవాలి. దండలు వచ్చేటప్పుడు ఇచ్చేసేయండి. అందులో దండ తీసుకోండి. విజయ్ కుమార్ గారు దండ వేయాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో సహోదరుడు ప్రదీప్ చంద్ వచ్చి ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరుస్తాడు. తమ్ముడు రావాలి. శ్రీకాంత్ యేసురత్నం ముందుకు రండి కొంచెం.